ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేమైతే బండి గుజ్జకాయల కోసం అయితే వచ్చినాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది చెట్టు అంటే బండి గుజ్జకాయల చెట్టు అయితే ఇదైతే కాదు. ఎందుకంటే అక్కడ తీగ అక్కడ ఉంది, అక్కడ తుంగి చెట్టు మొదట్లో అవుతుంది. ఆ తీగ ఇక్కడికి ఈ చెట్టుకు అయితే వారింది. ఈ కాయలు అయితే మేమైతే ఎంతో ఇష్టంగానే అయితే మేమైతే తింటాం. అది చేదుగా కాకరకాయ కర్రీ తిన్నట్టయితే చాలా బాగుంటుంది. దానివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు తిమ్మిర్లు అనేది పోతుంది, మనకు శరీరానికి తిమ్మిర్లు ఉన్నా కూడా పోతుంది. మనకు నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా చక్కగా పనిచేస్తుంది అన్నట్టు. ఇవైతే మేము తింటాం. మరి మీ ప్రాంతాలలో వీటిని మేమైతే బండి గుజ్జకాయలు అయితే మేము అంటాం. మరి మీరేమంటారు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా? మేమైతే ఈరోజు అయితే ఇవి కోస్తాం. ఇప్పుడు చెట్టు అయితే దారుతుంది, కొంచెం జాగ్రత్త చూసుకుంటేనైతే ఎక్కాలి. ఒక్కసారి చూసుకోవచ్చు, ఈ చెట్టుకు చాలా దారుణంగా ఉంది. దీనికి చెట్టు మీదకి అయితే వచ్చిన, మరి ఇప్పుడైతే కాయలు తెంపే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ చూసుకోవచ్చు, చిన్నవి అయితే బాగుంటాయి టేస్ట్. ఇగో చిన్న కాయలు అయితే బాగుంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్. ఇవి ఇగో చిన్న కాయలే కోసుకోవాలి. కింద వేస్తున్నా, ఒకసారి చూసుకోవచ్చు మీరు అవి ఎంత బాగున్నాయో. కాయలు చాలా మంచిది అన్నట్టు ఆరోగ్యానికి. మా పల్లెటూళ్ళలో అయితే ఇవి కాయలని ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మనం చిన్న చిన్న కాయలు మాత్రమే కోస్తాం అన్నట్టు. కానీ మీ ప్రాంతంలో మీరు వీటిని ఏ కాయలు అంటారో, మీరు తింటారా తినరా అనేది మాత్రం కామెంట్ అయితే చేయండి. మేమైతే తింటాం, మేము ఎంతో ఇష్టంగా తింటాం ఈ కాయల్ని. అందుకోసమే మేము కోసుకుంటున్నాం. ఒక కాయ అయితే కింద పడింది. ఇక నేనైతే కిందేస్తున్నా. ఎంత అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో అయితే. వీటిని తినడం అంటే అంత ఈజీగా ఇట్లా తినేరు. వాటిని ఫస్ట్ ఉడకబెట్టాలి. ఆ లోపల పైన స్కిన్ తీయాలి. దాని లోపల కొంచెం అది గుజ్జు అనేది ఉంటుంది. ఆ గుజ్జు తీసిన తర్వాతనే ఆ గుజ్జుని తీయాలి. ఆ గుజ్జు తీసిన తర్వాత ఆ మీద ఉన్న స్కిన్ని మాత్రమే పైన వండుకోవాలి, మనం ఫ్రై చేసుకోవాలి అంతే. సేమ్ చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ఇక ఫ్రై చేసుకోవడమే. సేమ్ ఆస్టేజ్గా కాకరకాయని ఎలా వండుకుంటారో మనం కూడా అలాగే వండుకోవాలి. కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియో మరి ఇంకా కామెంట్ చేయండి. మీకోసం మరి కర్రీ కూడా వండి చూపించమంటే కర్రీ కూడా వండి చూపిస్తాం మేము. ఓకేనా? మేమైతే ఇప్పుడైతే కోస్తున్నాం. కాయలు అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కాకపోతే ఇది ఒక చెట్టు జారుతుంది, కానీ చూసుకొని ఎక్కాలి ఈ చెట్టును మాత్రం. చిచ్చా ఉండండి కోస్తాం. కాయలు అయితే చాలా బాగుంటాయి. ఇందులో చిన్న చిన్న కాయలు అయితేనే బాగుంటాయి అన్నట్టు. పెద్ద కాయలు అంత టేస్ట్ ఉండదు. ఇవి చిన్న చిన్న కాయలు బాగుంటాయి ఇవి. అందుకోసమే చెట్టు ఎక్కినా నేను. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 4 కాయలు ఉన్నాయి ఇక్కడ ఒకే కాడ. చాలా ఉన్నాయి, 6 కాయలు ఉన్నాయి. ఒకటైతే కింద పడింది. పట్టే వీటికి పాలు కూడా ఉంటాయి ఈ కాయలకు. అందుకనే ఇక బట్టలకు అంటుకుంటే పోవు ఈ కాయలు. వీటి మరకలు కూడా పోవు అంత ఈజీగా. ఇక్కడ చాలా చిన్న కాయలు ఉన్నాయి. ఇవి ఇలాంటివి కావాలి మనకు. ఈ సైజు కావాలి. ఈ సైజు అయితే బాగుంటాయి అన్నట్టు కర్రీకి. ఇందులో 2 పాలు వెళ్తాయి. ఈ పాలు కనుక మన బట్టలకు అంటుకుంటే పోవు. చూసుకొని అయితే మనం కోసుకోవాలి. ఇవే కాయల్ని కర్రీ వండి మీకు ఒక వీడియో అయితే పెడతాం. మీరు కామెంట్ చేసినట్లయితే. ఇక్కడ కూడా ఉంది కాయ. ఇక్కడ చాలా ఉన్నాయి కాయలు, ఇక్కడ చూసుకోవచ్చు. చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు. కానీ ఇవి బాగా పెద్దగా ఉన్నాయి అన్నట్టు కాయలు. చిన్న చిన్నగా ఉంటేనే టేస్ట్ ఉంటాయి అన్నట్టు. ఇవి జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కాలి, ఎందుకంటే కింద పడతాం. కొమ్మలు కూడా విరుగుతాయి, అందుకని మెల్లగా కోసుకోవాలి.
మరి మీ ప్రాంతంలో ఇవి వీటి పేరు ఏమంటారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి, చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక మీ ఊర్లో ఈ కాయల్ని తినరా అని అయితే మాకైతే చెప్పండి. మేమైతే ఎంతో ఇష్టంగానైతే తింటాం మేము. ఇక చూసుకోవచ్చు, చాలా ఇష్టంగానైతే తింటాం మేము. ఇక దిగిన తర్వాత నేను ఎందుకు వచ్చింది అనేది మీకైతే చెప్తా. ఓకే, మరి దిగిన తర్వాత మీకు చూపిస్తా కాయలు ఎన్ని అయినాయో. అమ్మదీనమ్మా, ఇది ఏంటి చిచ్చా మొత్తం బూడిది తోడిక చిన్నవి కావాలి చిచ్చా, మామూలుగా ఉండే సరిపోతాయా? బట్టలు వేరేటి అయ్యేది ఉంటే చెట్టు నేర్తు కానీ బట్టలు వేరే బట్టలు అయ్యేది ఉంటే నేను ఎప్పటికి వేసుకునే పాయింట్లు కాదా ఇవి. మన వాళ్ళ కోసం ఇంత కష్టపడతానా, మరి ఏం చేయాలి? నిమ్మకాయల కోసం ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. నిమ్మకాయల కోసం అని వచ్చి నిమ్మకాయలు దొరకక రోడ్డు పొంట ఇగో ఇక్కడ ఇది ఎప్పొండలో మీకు ఈ వీడియో పెట్టాలనుకుంటాను. ఈ బండి గురించి చెట్టు కనబడ్డది, అందుకని చెట్టు ఎక్కిన. కానీ మీకోసం మాత్రం ఒకరోజు కర్రీ అండి అయితే చూపిస్తా, అది ఎట్లా అంటారు అనేది. దిగైతే నేను ఇప్పుడు ఎన్ని వచ్చిందో మీకైతే చూపిస్తా. చెట్టు దిగత్తలేదు కాబట్టి మనకి చెట్టు అయితే దిగస్తలేదు కాబట్టి దూకేయడమే. ఓకే, మరిగా కాయలు అయితే ఒక దగ్గర వేసుకుందాం. ఇంకా బాగానే ఉన్నాయి కాయలు. కాయలు అయితే ఎక్కువనే దొరికినాయి. ఇగో ఇవి కాయలు, ఇవి బండి గుజ్జ కాయలు. చాలా బాగుంటుంది కూర మాత్రం. ఎవరికి నరాల వీక్నెస్ ఉన్నా, తిమ్మిర్లు ఉన్నా ఇవి మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. ఇవి మా ఊర్లలో చాలా ఇష్టంగా తింటారు అన్నట్టు ఇవి, ఈ బండి గుజ్జకాయలు. వెళ్తాయి, ఇగో ఈ పాలు వెళ్తాయి. ఈ బట్టల మీద పడద్దు, బట్టలు పాడవుతాయి. బాగానే పోసిన. ఈ నెక్స్ట్ వీడియోలో అండేది పెడదాం. ఈ నెక్స్ట్ వీడియోలో అండేది అయితే కంపల్సరీగా పెడతాను. కాకపోతే మీరు లైక్ చేసి ఫాలో అయితే చేయండి, మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయి. ఓకే, ఉంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వీటిని వంట చేసుకుంటూ కలుద్దాం.